అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమన్లారా, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. నిశ్చయంగా దైవ ప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శముంది. అంటే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరి కొరకు ఆదర్శనీయులు. మనం ప్రతి విషయంలో ఆయన్ని అనుసరించాలి, ఆయన చెప్పిన విధంగా ఆచరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ముస్లిం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రించేంత వరకు ఏ సందర్భంలో ఏ దువా చదవాలో, అల్లాహ్ను ఎలా వేడుకోవాలో స్పష్టంగా తెలియపరిచారు. ఇప్పుడు మనం రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచిన తర్వాత చదవాల్సిన దువాలు నేర్చుకుందాం ఇన్షాఅల్లాహ్. హజ్రత్ హుజైఫా రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి నిద్రించాలనుకున్నప్పుడు తన కుడి చెయ్యిని కుడి చెంప క్రింద ఉంచి ఈ దువా పఠించేవారు. అల్లాహుమ్మ బిస్మిక అమోతు వ అహ్యా. దీని అర్థం, ఓ అల్లాహ్, నీ పేరుతోనే మరణిస్తాను మరియు సజీవుడునవుతాను. ఇంకా నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఉదయం ఇలా చదివేవారు, అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. అర్థం, స్తోత్రాలన్నీ ఆ అల్లాహ్ కొరకే, ఆయన చంపిన తర్వాత మళ్ళీ బ్రతికించాడు, అందరూ ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది అని పఠించేవారు. బుఖారీ హదీస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తూ జీవితం గడిపే వారిగా చేయుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్.